నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. భారతదేశం గురించి ఆసక్తికర విషయాలు ఎన్నో. కొన్ని తెలిసినవి ఉండొచ్చు, కొన్ని తెలియనివి కూడా ఉండొచ్చు. అలాంటి వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా మహాసముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రాన్ని, ఉత్తరాని హిమాలయాలు కలిగి ఉన్న భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగిన గొప్ప దేశం. ఈ క్రమంలో తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశంగా నిలిచింది భారతదేశం. భారతదేశం ఇటీవల ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా రికార్డుకెక్కింది. ఇప్పటి వరకు ఫస్ట్ ప్లేస్లో ఉన్న చైనాను వెనక్కి నెట్టి ముందుకు వచ్చి కూర్చుంది. దీంతో ఇప్పుడు భారతదేశ జనాభా 144.5 కోట్లు అని చెబుతున్నారు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ప్రతి సంవత్సరం భారత్లో పుట్టే వారి సంఖ్య ఆస్ట్రేలియా జనాభా కంటే ఎక్కువ. ఈ స్థాయిలో భారత్లో జనాభా పెరుగుదల ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడు 144.5 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో సుమారు 37% మంది నగరాల్లో నివసిస్తూ ఉండగా అత్యధికంగా 63% మంది గ్రామాల్లో జీవిస్తున్నారు. ఈ మొత్తం జనాభాలో 136 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉండగా ఇంటర్నెట్ యూజర్లు సుమారు 126 కోట్ల వరకు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక వీరితో పాటు మొబైల్ సబ్స్క్రైబర్లు 114 కోట్లుగా ఉన్నారు. భారతదేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య 96 కోట్లు కాగా వీరిలో మహిళలు 47 కోట్ల మంది ఉన్నారు. ఇక సోషల్ మీడియా యూజర్లు 50 కోట్లు కాగా స్టాక్ మార్కెట్ యూజర్లు 9 కోట్ల వరకు ఉన్నారని చెబుతున్నారు. అదంతా ఒకవైపు అయితే భారతదేశంలో ఆవులు, గేదెల సంఖ్య కూడా ఎక్కువే. ఇందులో భాగంగా ప్రపంచంలో మొత్తం సుమారు 100 కోట్ల ఆవులుంటే వాటిలో సుమారు 20 కోట్లకు పైగా ఇండియాలోనే ఉన్నాయి. ఇక ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహం కూడా ఇండియాలోనే ఉంది. అదే గుజరాత్లోని సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహం. అంతేకాదండోయ్, ఇండియాలో క్షుద్ర పూజలు, వరకట్న వేధింపులు, కాలుష్యం కూడా ఎక్కువే అని చెబుతారు. ఇందులో భాగంగా ఇండియాలో ప్రతి గంటకు ఓ మహిళ వరకట్న వేధింపుల కారణంగా చనిపోతుందని చెబుతూ ఉండగా క్షుద్ర పూజలు చేస్తున్నారు అనే నెపంతో ప్రతి ఏడాది 1000 మందికి పైగా జనాన్ని చంపుతున్నారట. ఇక కాలుష్యం విషయానికి వస్తే ముంబైలో ఒక రోజు పీల్చే గాలి 2.5 ప్యాకెట్ల సిగరెట్లతో సమానం అని చెప్తున్నారు. సో కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.